రూ. 10 కథానిక. కలం గళం ద్విభాష్యం రాజేశ్వరరావు. ఈ కథకు వయస్సు 60 ఏళ్ళు. 1966 ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితమైంది. రూ. 10 కథ వినండి. లక్ష్మీపతికి రూ. 10 కావాలి. అతి అర్జెంటుగా కావాలి రూ. 10. అతని భార్యకు ఈ తెల్లవారుజామున ఎడమ ఛాతీలో విపరీతమైన నొప్పి వచ్చింది. సాధారణంగా ఆవిడకు నెలాఖరు రోజుల్లోనే రోగాలు వస్తూ ఉంటాయి. ఉదయం ఆఫీసుకు వచ్చే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి విజిటింగ్ ఫీజు రూ. 5 తర్వాత ఇచ్చుకుంటానని బతిమాలి ఇంటికి తీసుకెళ్ళి భార్యను చూపించాడు. డాక్టర్ ఆమెకు 10 నిమిషాలు పరీక్షలు జరిపి రూ. 10 సరిపడిన మందులు చీటీ రాసిచ్చి వెంటనే ఆ మందులు వాడమన్నాడు. మరోసారి అలా గుండె నొప్పి వస్తే బతకడం కష్టం అని కూడా చెప్పాడు. పతి వద్ద రూ. 10 లేవు. మందులు కొనడానికి అతను ఇప్పుడు రూ. 10 కావాలి. మధ్యాహ్నం లంచ్ టైంలో తోటి గుమస్తా రఘురాం వద్ద తన గోడు చెప్పుకొని రూ. 10 ఉంటే అప్పు ఇమ్మన్నాడు. అతడు స్వామి వివేకానందులా చేతులు కట్టుకుని రెక్స్ హారిసన్లా ముఖం పెట్టి అంతా విని ఆఖర్న కళంగ యుద్ధంలో రక్తపాతం చూసి చెలించిపోయిన అశోకుల్లా నవ్వుతూ, నేను నీలాగే గుమాస్తానే కదరా బాబు అన్నాడు. పతికి ఆ ఆశ కాస్త హరించుకుపోయింది. సాయంత్రం ఆఫీసు నుండి కాళ్ళు ఈడ్చుకుంటూ బస్టాప్ చేరాడు. బస్టాప్లోని కాలేజీ విద్యార్థులు అప్పుడే కట్టల్లోంచి బయటపడిన కొత్త రూ. 10 కాగితాల్లా తలతల్లాడిపోతున్నారు. వాళ్ళ టెర్నిన్ చొక్కా జేబుల్లో నుండి కొత్త నోట్లు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. పతికి రూ. 10 కావాలి. బాధతో మెలికలు తిరిగిపోతున్న భార్య గుర్తుకు వస్తే అతని మనస్సు వ్యధతో మలినమైపోతోంది. ఇంతలో బిర్లా గారి ఇనప్పెట్టిలా ఉన్న సిటీ బస్సు ప్యాటర్న్ ట్యాంకులా శబ్దం చేస్తూ వచ్చి ఆగింది. జనాల్లో తొక్కిసలాట ప్రారంభమైంది. మగుటల్లేని మహారాజులా కండక్టర్ బస్సును పరిపాలిస్తున్నాడు. జనాన్ని తోసుకుంటూ బస్సు ఎక్కిన పతి గెలీలియో లాంటి ఓ గెడ్డప్ మనిషి పక్కన చోటు చేసుకుని నిలబడ్డాడు. గెలీలియో గారు దేని గురించో విపరీతంగా ఆలోచిస్తున్నాడు. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని గురించి అయి ఉండదు. బహుశా కుటుంబ గొడవల గురించి అయి ఉండొచ్చు. బస్సు టిక్కెట్టు 10 పైసల కోసం తన ప్యాంటు జేబులో చేయి పెట్టాడు పతి. పక్కనే చేతికి మెత్తగా ఏదో తగిలింది. పక్కకు వంగి చూశాడు. రూ. 10 నోటు కాదు, పంచరంగుల పర్సు. పక్క వ్యక్తి జేబులో నుండి పందెపు గుర్రంలా బయటకు తొంగి చూస్తోంది. ఆ పర్సును చూస్తూ ఉంటే ఏదో విషంలాంటి ఆలోచన అతని మదలో మెదిలింది. అతని మనసు బంగారం లాంటిదే. అయినా ఆ క్షణంలో మాత్రం సైనిళ్లా మారిపోయింది. ఆ పర్సులో కనీసం రూ. 10 ఉంటాయి. తనకు సరిగ్గా రూ. 10 కావాలి. అది తన వద్దకు వస్తే ఎలా వస్తుంది? దొంగతనం చేస్తే వస్తుంది, దొంగిలిస్తే వస్తుంది. దొంగతనం పాపకార్యాల్లో ఒకటి. అబద్ధం ఆడటం కూడా పాపమే. అవసరం కొద్దీ పతి అనేకసార్లు అబద్ధాలు ఆడాడు, కానీ దొంగతనం మాత్రం చేయలేదు. ఇప్పుడు ఆ అవసరం కూడా వచ్చింది. అతనికి రూ. 10 కావాలి. వణుకుతున్న చేతులతో మెల్లిగా ఆ పర్సు సుతారంగా అందుకొని తన జేబులో కుక్కేసుకున్నాడు. ఇక అతనికి ఊపిరి పీల్చుకోవాలన్న భయంగా ఉంది. తను క్షణం క్రితం వరకు సంఘంలో పరువుగా బ్రతుకుతున్న వ్యక్తి. కానీ ఈ క్షణంలో దొంగ. అవును, దొంగ. ఉలిక్కిపడ్డాడు పతి. భయంతో క్షణంసేపు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అప్రయత్నంగా అతని పెదవులు వణకటం ప్రారంభించాయి. ఒళ్ళంతా చెమట పట్టింది. తను దిగవలసిన స్టాప్ రాకుండానే గాబరాగా దిగిపోయాడు. బస్సు వెళ్ళిపోయింది. బరువుగా ఊపిరి పీల్చుకుని వదిలాడు. భయం మాత్రం అతన్ని వదలకుండా పట్టుకుంది. రోడ్డు వైపు చూశాడు. ఎక్కడ చూసినా పోలీసులే. మంత్రిగారి పర్యటన ఉంది కాబోలు ఎప్పుడు వీధి మొహం ఎరగని పోలీసులు అందరూ 3వ క్లాస్ పిల్లల్లాగా అతి వినయంగా రోడ్డు మీద నిల్చున్నారు. త్వరితంగా అడుగులు వేసుకుంటూ పక్కనే ఉన్న పార్కులోకి వెళ్ళి ఒక మూల కూర్చున్నాడు పతి. పార్కులో పచ్చిక దట్టంగా ఉంది. జనం పలచగా ఉన్నారు. ఎవరికంటా పడకుండా పర్సును జాగ్రత్తగా జేబులోంచి బయటకు తీశాడు. అంతవరకు ముద్దుగా కనపడిన పర్సు ఆ క్షణంలో భూతంలా కనిపించింది. పర్సు విప్పడానికి పతి మనసు ఒప్పుకోవడం లేదు. అందులో రూ. 10 కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి? డబ్బు ఉంటే చాలా పనులు చేసుకోవచ్చును అని అంతరాత్మ సలహా ఇచ్చింది. పతి మెదడు అతి సంతోషంతో గాని అతి భయంతో గాని పనిచేయడం మానేస్తే అంతరాత్మ ఇలాంటి ఉచిత సలహాలను అవసరార్థం అందిస్తూ ఉంటుంది. లక్ష్మీపతికి విస్కీ తాగాలన్న కోరిక చాలా కాలం నుండి కోరికగానే మిగిలిపోయింది. విస్కీ కొంచెం ఎక్కువ మోతాదులో తాగి
తుళ్ళుతూ పేలుతూ ఉంటే చాలా సరదాగా ఉంటుంది అని అతని అభిప్రాయం. ఎక్కువ మోతాదులో విస్కీ తాగితే మహా మజా అనుకున్నాడు. మత్తుగా మనసులో ఆనందం అలుముకుంటోంది. ఏవేవో కోరికలు తెరలు తెరలుగా కన్నుల ఎదుట తిరుగాడాయి. క్షణంసేపు ఆలోచనలకు ఆనకట్ట కట్టి పరుసు విప్పాడు పతి. పెద్ద అరలోంచి బళ్ళున చిల్లర ఒలికింది. అంతా కలిసి 43 పైసలు ఉన్నాయి. మిగిలిన అరలన్నీ ఆత్రంగా వెతికాడు. ఒక అరలోంచి చెల్లదేమోనన్న భయంతో కుచించుకుపోయిన పాత రూపాయి నోటు బయటకు వచ్చింది. పరుసులో ఉన్నది రూపాయి 43 పైసలు మాత్రమే అనే నిశ్చయమైన ఆలోచన వచ్చాక మనసును ఆవరించిన మత్తు తేలిపోయింది. చేతిలోని బిస్కీ సీసా ఎవరో తన్ని లాక్కున్నట్లయింది. బాధతో ఇంటి వద్ద సతమతమవుతున్న భార్య మళ్ళీ కంటి ముందు ప్రత్యక్షమైంది. అతనికి 10 రూపాయలు కావాలి. ఎలా వస్తాయి? ఆలోచనలో ఉన్న పతికి ఎదురుగా ఎవరో 10 ఏళ్ల కుర్రాడు కనిపించాడు. 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి దీనమైన ముఖంతో తన వంకే చూస్తున్నాడు. ఏం కావాలి అన్నాడు ఆ కుర్రాడి వైపు చూస్తూ. మరేమో మా అమ్మకి జ్వరం వచ్చింది, గొట్టం మందు తీసుకురమ్మని మా అమ్మ రూపాయి బిళ్ళలు ఇచ్చింది. నిక్కరు జేబు చిల్లులోంచి అది ఎక్కడో పడిపోయింది. మందు పట్టుకెళ్ళకపోతే అమ్మ నన్ను చంపేస్తుంది, మందు లేకపోతే అమ్మ చచ్చిపోతుంది అన్నాడు ముక్కు ఎగబీల్చుకుంటూ. పతి దీర్ఘంగా నిట్టూర్చి తన చేతిలోని ఆ డబ్బు ఆ కుర్రాడి చేతిలో పోస్తూ, మందుకొని మిగతా డబ్బులు నువ్వు తీసుకో అన్నాడు. కుర్రాడు ఆనందంతో డబ్బు తీసుకుని నిక్కర ఎగదోసుకుంటూ పరుగు తీశాడు. సాగిపోతున్న ఆ కుర్రాడి వంక చూస్తూ తృప్తిగా నిట్టూర్చి చేతిలోని పరుసు పార్కు తుప్పల్లోకి విసిరేసి ఇంటివైపు నడక సాగించాడు పతి. అతనికి 10 రూపాయలు కావాలి. కథ సమాప్తం.